సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ పాడదామా? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గ. అందరూ పాడదాము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనం ఇచ్చినావు, సింహముల నోలను మూసినావు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మించినావు, సింహాల నోలను మూసినావు. సింహాసన ఇచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు. ఆయన మనకున్నాడు. నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చేవో, వాగ్దాన భూమిలో చేర్చినావో. ఈ నెల మొదటి
మొదటి మీటింగ్లో దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించునుగాక. గొప్ప కాపుదల దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుడు మీకు తెలియపరచమన్న అనేటువంటి మాట, వాగ్దానమును ఒక వర్తమానికుడిగా నా ద్వారా దేవుడు పంపించి ఉన్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2, 3, 4 వచనాలు అందరం చదువుకుందాం. నేను 3 అంకులు చదివినప్పుడు అందరూ కూడా దాన్ని చదవాలని ఆశిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 27:27, ఐజయా చాప్టర్ 27 verse 2, 3, 4. 1, 2, 3 గట్టిగా చదవాలి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నా. నా యందు క్రోధము లేదు, గచ్చబొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల, ఆమెన్, యుద్ధము చేయు వాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చి వేయుదును. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము దేవుడు మీకు ఇచ్చే మాట, నాకిచ్చే మాట, ఈ నెల ప్రకటించబడుతున్న గొప్ప మాట ఎస్పెషల్లీ నీ కుటుంబం కోసమే, నీ కోసమే. 3వ వచనం నేను చదువుతున్నాను. నేను పలుకుతూ ఉన్నప్పుడు మీరు చేయి పైకెత్తి, కుడి చేయి పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని చెప్తూ ఉండాలి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. దేవుని కాపుదల ఉన్నది. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాను అన్నాడంతే. అడుగుతున్నావు కదా, ఏమైపోతుంది నా బిడ్డ, నా కుటుంబం, నా వ్యాపారము, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతుంది, అమ్మో ఇన్ని కష్టాలైతే ఎలాగా, ఇన్ని శ్రమలైతే ఎలాగా, ఏదో ఎవరో మాకు చేతబడి చేసేసారేమో, ఎవరో ఏదో చేసేసారు, ఈ మధ్య మా భర్త మారిపోయాడు, ఎవరో ఏదో మందు పెట్టేశారు. ఎవరు ఏ మందు పెట్టినా నీ కుటుంబానికి హాని దేవుడు రానివాడు. పరిశుద్ధాత్మ కంచె ఉన్నది. ఏమున్నది? పరిశుద్ధాత్మ కంచె ఉన్నది. నాకు ఎవరేం పెట్టినా ఆమ్మని తినేస్తాను. వారు శత్రువులుగా ఉన్నవారు పెట్టినప్పుడు కూడా నా దగ్గర ఉన్న వాళ్ళు అంటారు, వాళ్ళ శత్రువులుగా ఉన్నారా, వాళ్ళు ఎవరైనా పెడితే తినకూడదంటారు. అదే ఇంకో 2 రెట్లు తింటాను. నేను చెక్ చేసుకుంటాను అసలు ఏమవుతుందా అని. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమెన్. మనల్ని ఎవరు చంపగలరా? ఎవరైనా మనల్ని కూల్చేయగలరా? ఎవరైనా నీ ఆశీర్వాదాన్ని తీసేయగలరా? ఎవరూ తీయలేరంతే. ఎందుకంటే నీ కుటుంబము ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. నీ ఇల్లు, నీ కుటుంబము ద్రాక్షవనముగా ఉంటుంది. ఏ దినమది? ఆ దినమంటే ఈ కృపా దినం ఇది, దేవుని రాకడ సమయం ఇది. మీ ఇల్లు, నీ కుటుంబము, ఎవరు నీ కుటుంబాన్ని పాడు చేయలేరు, ఎవరు నీ ఆదాయాన్ని ఆపలేరు, ఎవరు నీ రాబడిని బ్రేక్ చేయలేరు, ఎవరు నీ ఎదుగుదలని కూల్చలేరు. ఎవరు ఎంతమంది శపించినా, ఎన్ని రకాలుగా నీకు విరోధమైన కార్యక్రమాలు చేసినా, దేవుడిస్తున్న మాట ఏంటంటే యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ఒక చంటి బిడ్డని మనం 2 చేతులతో ఎలాగ ఎత్తుకుంటామో, ఎలాగ చూసుకుంటామో, చుట్టూ గుడ్డలు చుట్టి శిశువుని ఎంత కాపాడుకుంటామో, అంతకంటే ఎక్కువగా
దేవుడు నీ ఇల్లు, నీ కుటుంబము, నీ ద్రాక్షవనమును ఆయన చేతులతో కాపాడుతూ ఉన్నాడు. ఇక స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ శరీరము పాడైపోతుందని ఏడుస్తున్నావేమో. నా శరీరంలో రోగం ఏదో ఉంది, నాకు తెలుస్తూ ఉంది, ఒక్కొక్క సమయంలో అది బయటకు వస్తున్నట్టుంది, నేను ఏమైపోతానో అని అనుకుంటున్నావేమో. నీకు ఏమీ కాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించు, ఏ రోగముని చేయదు. ఒక పెద్ద ఆయన మంచి పాట పాడాడు. ఏం పాట? రోగమునన్నేమి. మీకు వచ్చారా దాన్ని? నేను వింటున్నాను. నాకంటే గొప్ప వాళ్ళు మీరు అసలు ఇతనెందుకు ఆగిపోయాడు అబ్బా అని ఆగిపోయారు మీరు. పాడదామా? రోగమునన్నేమి చేయదు, అపాయము రానే రాదు. పాడండి. అంతేనా? ఆగండి. మీరు గొడవాడేటప్పుడు వస్తుంది, వాయిస్ ఉంటుంది కదా, అది బయట తీయండి. 1 2 3. రోగము నన్నేమి చేయదు, అపాయము. చేతులు పైకెత్తి చప్పట్లు కొడతాం. వెనకాల వాళ్ళు పాడాలి, ఆ పక్కన వాళ్ళు పాడాలి, ఈ పక్కన వాళ్ళు పాడాలి, అందరూ పాడతాం. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. దేవుని కాపుదల నాకు ఉందని నువ్వు నమ్మితే ఆరాధన చేయి. గట్టిగా 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, గుడారమును సమీపించదు. గట్టిగా సాతానుడు సిగ్గుపడిపోతాడు. రాదు, ఏ తెగులు నీకు గుడారమును సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. కాపు చేయువానికి ఆరాధన. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నాకు భయం లేదు, దేవుని కాపుదల నాకుందని నువ్వు నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రార్థిస్తుంది. ఏ క్యాన్సర్ నీ దగ్గరికి రాదు, ఏ రోగము నీ దగ్గరికి రాదు. ఆమేన్. చెడిపోయిన అవయవాలన్నీ బాగుపడతాయి. నీ కిడ్నీ బాగుపడుతుంది, లివర్ బాగుపడుతుంది, నీ గుండె బాగుపడుతుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవా ఆయనై ఉన్నాడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నా. ఉన్నవాడు అన్నవాడు యెహోవా అంటే అనగా ఉన్నవాడు అన్నవాడు. ఎవడైనా నీ ద్రాక్షవనాన్ని ముట్టుకోగలడా? ఎవడైనా నీ ఆస్తిని ముట్టుకోగలడా? ఎవడైనా నీ బిడ్డలను ముట్టుకోగలడా? ఎవడైనా నీ మనవలను ముట్టుకోగలడా? దేవుని కంచె ఉన్నది. ఆమేన్.
ఈరోజు శుభవార్త ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజు శుభవార్త ఏంటంటే, యెహోవా మీకు కాపు చేయుచున్నాడు. మీరు దర్జాగా పడుకోవచ్చు. ఒక పెద్ద డ్యాన్సర్ ఉంటాడు ప్రపంచంలో. ఆయన ఏం చేశాడు తెలుసా? చాలామంది డాక్టర్లు పెట్టుకుని రాత్రి పండుకున్నప్పుడు కూడా ఆక్సిజన్ పెట్టి పడుకుంటాడు. ఏమో రాత్రి ప్రాణంగానే పోతే అదే నన్ను కొంచెం కొంత సమయం బ్రతికిస్తుంది. ఈ లోపల డాక్టర్లు అందరూ మరలా వైద్యం చేస్తారు. నేను ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుని ఆ మనుషుడు మైకిల్ జాక్సన్, ఆ మనుషుడు చాలామంది డాక్టర్ల టీము తనతో ఉండేది ఎప్పుడు. కానీ ఆ డాక్టర్లు, ఆ వైద్యము ఆయనను కాపాడలేకపోయింది. అంత పెద్ద డ్యాన్సర్, అంత ప్రపంచంలో పేరుగాంచిన వాడు, ఆయన తన ప్రాణాన్ని తన జ్ఞానముతో బలముతో కాపాడుకోలేకపోయాడు. వైద్యులున్నా ఏమీ చేయలేరు, ఎన్ని శక్తులున్నా నిన్ను కాపాడలేవు. నువ్వు నీ ఆయుష్కాలము కృపాక్షేమముగా వెళ్ళాలంటే దేవుని కాపుదల కావాలి. మీరందరూ ఏమై ఉన్నారో తెలియదు, ఎలాగున్నారో తెలియదు. మహాదేవుడు జాలిపడి ఈరోజు ఈ నవంబర్ మొదటి తైలాభిషేక ప్రార్థనలో ప్రకటన చేయనదేమనగా, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. రెండవది, ఆ కాపుదల ఎలాగుందో చెప్తున్నాడు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషమున దేవుని ఆత్మనికి ఇవ్వబడతా ఉంది, దేవుని ఆశీర్వాదం రాబోతా ఉంది. మీరు నమ్మగలిగితే దర్జాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనులన్నా ప్రారంభించవచ్చు. దేవుడు కాపుదల ఉన్నది. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? కట్టేసేయి. చాలామంది ఎదురు చూస్తుంటారు. ఆ ఎదురు బాగోలేదేమో అనుకుంటారు. పిల్లి ఎదురొచ్చింది, నేను పడిపోయాను. మా అత్తగారు ఎదురొచ్చిందండి, మూతిపళ్ళు రాలిపోయానందని ఒక ఆమె చెప్పింది. అలా అత్త అందట, ఎప్పుడు అలా కూతురు ఎదురొచ్చిందట. ఆ కూతురు స్కూల్కి వెళ్ళిందట. అత్తమ్మ, పాప స్కూల్కి వెళ్ళింది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అందట. సరే నేను వస్తానుండి అని వెళ్ళి వచ్చిందట. మా అత్తగారు అయితే ఇంకా మంచిది, మా అత్తగారు ఎంత మంచిదో అని రమ్మందట. అత్తగారు ఎదురొస్తే సాయంత్రానికి మూతిపళ్ళు రాలిపోయి కట్టుకుని వచ్చిందట. అత్తగారు అడిగిందట, ఏమ్మా ఇలాగా ఏమైందంటే, అత్త నువ్వు ఎదురొచ్చావు, మూతిపళ్ళు రాలిపోయి అక్కడ యాక్సిడెంట్ అయింది. ఆ అత్తగారు పరామర్శించడం మానేసి కోపగించుకుని వదిలిపోయిందట. ఎదురొస్తే మూతిపళ్ళు రావటం, ఎదురొస్తే పని అవ్వకపోవటం ఇదేమీ కాదు. ఎవరెవరు నిన్ను శపించినా, ఎవరు నీ ఇంటి దగ్గర చేతబడి చేసినా, ఎవరు నీ మీద కీడు తలపెట్టినా అవన్నీ కూడా శక్తి లేకుండా కాలిపోతాయి. మీరు నమ్మండి, దేవుని వాగ్దానం ప్రకటించబడుతుంది. దేవుడే ప్రతి నిమిషము నీకు నీరు కట్టుచున్నాడు. నీ ద్రాక్షవనము, నీ ఇల్లు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. మీ కుటుంబం పచ్చగానే ఉంటుంది. మీ వ్యాపారాలు దీవించబడతాయి. మీ ఉద్యోగాలు ఆశీర్వదించబడతాయి. నీ చేతి పని నిశ్చయముగా దీవించబడుతుంది. అక్కడ ఏమన్నాడంటే, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు. అబ్బా చూడండి, మీరు యేసయ్య ప్రేమ తెలుసుకోగలిగితే, చాలామంది తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, తండ్రి ప్రేమ. మొన్న ఒక మనుషుడు బస్సులో చనిపోతే ఆ మనుషుడు, ఆ పిల్లవాడు తండ్రి చెప్తున్నాడు, అంతకుముందే బస్సు ఎక్కినప్పుడు కూడా మాట్లాడాను నా కుమారునితోటి, ఎక్కుతున్నాను నాన్న, చెన్నై నుంచి వస్తున్నాడట, బెంగళూరు నుంచి వచ్చేస్తున్నాను. బస్సు ఎక్కాక ఫోన్ చేశాడు. ఎక్కిన తర్వాత కొంత దూరం వచ్చాక టిఫిన్ తింటుంటే అక్కడ కూడా బస్సు ఆగింది, టిఫిన్ చేస్తున్నాను కూడా చెప్పాడు. తెల్లారితే వచ్చేస్తాడు కదా అనుకున్నాను, కానీ చివరికి బిడ్డను ఇలా శవంగా చూడవలసి వచ్చిందని ఎక్కిబడి ఏడ్చాడు. మనము ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉంటుంటాం, భార్యకు ఫోన్ చేస్తుంటాం,
బిడ్డకి ఫోన్ చేస్తాం, భర్తకి ఫోన్ చేస్తాం. ఎప్పుడు మనం ఏదో మన బిడ్డలు మనం కాపాడుకోవాలనుకుంటే మనం కాపాడుకోలేం. ఎవరిని కాపాడలేరు. నిజమైన కాపుదల దేవుని దగ్గర ఉంది. ఎంటైర్ నీ ఫ్యామిలీని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎంటైర్ నీ ఫ్యామిలీని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నేను ఎటు పోయినా ఎక్కడ పోయినా నాకు ఒక ధైర్యం ఏంటంటే, మా నాన్నగారు చెప్పారు, మేము ఎక్కడికైనా వెళ్ళినా మా నాన్నగారు ఒక ఫోన్ చేయటం కానీ, పిల్లోడు అక్కడికి వచ్చాడా ఉన్నాడని ఎప్పుడు ఆరాధీసేవాడు కదా ఆయన. మా అమ్మగారు అడిగారు, మీరు ఎప్పుడు ఎవరిని అడగలేదంటే ఏంటంటే, నా తండ్రి అన్నాడు, నేను ఏమైనా కాపాడుతానా? కాపాడువాడు మనకు రక్షకుడై ఉన్నాడు. నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల ఉంటుంది. నా బిడ్డలు ఎటు వెళ్ళినా ఆయన కాపుదల ఉంటుంది. నిజంగా ఈరోజు నేను ప్రార్థించాను. రాత్రిది చాలా సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ఉదయానికి కూడా నాకు ఈ అంశం దేవుడు ఇవ్వలేదు. నేను మళ్ళీ సిద్ధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నేను అడుగుతూ ఉండగా పరిశుద్ధాత్ముడి వాక్యం ఇచ్చాడు. నా ప్రజలకు నేను కాపుదలగా ఉన్నాను, ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాను. మీరు చూసుకోండి, ఈరోజు ఈ క్షణము నుండి ఒక దీవెన, ఒక బ్లెస్సింగ్ అనేది ప్రతి నిమిషము మీ పట్ల కృప వెల్లడవుతూ ఉంటుంది. మీరు ప్రయత్నం చేసే ప్రతి దాంట్లో జయము కనబడుతూనే ఉంటుంది. అది దీవెనగానే కనబడుతుంది. ఇక శుభప్రదమైన కార్యాలు తలపెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే మీ ఆశీర్వాదం మీదకి ఎవడూ రాలేడు, ఏ దుష్ట శక్తి రాలేదు. అక్కడ ఏమంటున్నాడు మంచి మాట, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేన్ని కాపాడుతున్నాడు? ద్రాక్షవనమును కాపాడుతూ ఉన్నాడు. ద్రాక్షవనము అనగా నీ కుటుంబమే, నీ కుటుంబమే. ఏ రోగము నీ మీదకి రాదు. నాకు రోగం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ రోగం లేదు అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తగలిగితే చేయి పైకి ఎత్తండి. ఒక్క చేయి కూడా లెగలేదు. భయపడకండి. ఏ రోగం ఉన్నా కానీ అది యేసు నామములో స్వస్థతగా మారునుగాక. యేసు నామములో కీడు పోవునుగాక. ఈరోజు మీరు ఆరోగ్యముగా జీవిస్తారు. ఈ దినము నుండి ఇక హాస్పిటల్ పని లేకుండానే బ్రతుకుతారు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. యేసు నామములో మీ శరీరములో నూతన జీవము కలుగును గాక. యేసయ్య పరిశుద్ధ రక్త ప్రవాహము మీలోనికి ప్రవహించును గాక. సంపూర్ణ ఆరోగ్యం మీకు కలుగుగాక. దేవుని కాపుదల ఉన్నది, దేవుని కాపుదల ఉన్నది, దేవుని కాపుదల ఉన్నది. ఏ దుష్ట ప్రభావము రాదు. ఆమేన్. కిందేమన్నాడు? కింద చదివితే, నా యందు క్రోధం లేదు. చూడండి, ఒకవేళ ద్రాక్షవనములోకి ఏదైనా వస్తే గచ్చపొదలు, చూడండి, ద్రాక్షవనములో గచ్చపొదలు, బలురక్కసి చెట్లు ఒక్కవేళ ఉండిన ఎడల, అమ్మో చూడండి, యుద్ధము చేయువాని వలే. దేంట్లోకి? గచ్చపొదల్లోకి. అమ్మో, యుద్ధము చేయువాడు ఎలాగుంటాడంటే కత్తులు కటారులతోటి సింహరూపం దాల్చి ఎలాగుంటాడో అలాగ నేను ఒకవేళ నీ ఇంట్లో నీ బిడ్డ కానీ, నీ కుటుంబంలో కుమారుడు కానీ, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, అత్త, మామలు ఎవరైనా బలహీనత అనేటువంటి గచ్చపొదలు, చెడిపోయేటువంటి రోగం ఏదైనా సంభవిస్తే, పరిస్థితులు ఏదైనా తారుమారుగా ఉంటే, నేను యుద్ధము చేయువాని వలే వాటిలోనికి జొచ్చి, అమ్మా తప్పక వాటిని, ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. తప్పక వాటిని కాల్చేసేస్తాడు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని ఏడుస్తున్నారేమో, మీ ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా మనందరి గృహాల్లో ఈ ఒక్క దరిద్రం పోయిందంటే, ఈ అప్పులు పోయినాయి అంటే, ఈ శత్రుత్వం పోయిందంటే,
దేవా నేను రక్షణ పొందుతాను, నేను మనశ్శాంతిగా ఉంటాను బాబు, నా బిడ్డ పెళ్లి చేయి బాబు, నా బిడ్డ చదువుకోవాలి, ఇలాగా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇది నన్ను వెంబడిస్తూ ఉంది, ఈ చీకటి, ఈ శత్రుత్వము, ఈ దరిద్ర దుష్ట శక్తులు నన్ను వెనక్కి లాగేస్తూ ఉన్నాయని ఏడుస్తున్నావు కదా. ఈరోజు అభయం ఇస్తున్నాడు దేవుడు. గొప్ప మాట ఏంటంటే, యుద్ధము చేయువాని వలె ఆ గచ్చపొదల్లోకి దూరి. ద్రాక్షవనంలో గచ్చబొదలుంటే, గచ్చబొదలు అవి ఏం చేస్తాయంటే ద్రాక్ష చెట్లకు వెళ్ళే బలమంతా అవి దొంగిలించేస్తాయి. ఏవి దొంగిలిస్తాయి? మన చేనులో కలుపు వస్తుంది, కలుపు ఎవరైనా వేస్తారా? ఊడ్చి ముందు మనం ఏం చేస్తాం? నేను వ్యవసాయం బాగా తెలుసు నాకు. భూమి దున్నిన తర్వాత చెత్త అంతా ఏరి అది అద్దంలా చేసి చక్కగా వాటర్ పెట్టి పేస్ట్ లాగా అయిపోతుంది భూమి. ఇన్మార్ వేసిన తర్వాత భూమి నిగనిగలాడిపోతుంది. చెత్త అంతా తీసి మనము చక్కగా నాటులు వేస్తాం, నారు తీసి నాటుతాం. మనం ఇంత కష్టపడి మడి తయారు చేస్తాం, కానీ కలుపు ఎవడేస్తాడు? గచ్చబొదలు దుబ్బుల కింద వచ్చేస్తాయి. ఎవరు వేస్తారు అవి? చెప్పాలి మీరు అందరూ. అది వేసేవాడు ఒకడు ఉంటాడు, దుష్టుడు. మనం ఊడ్చిన తర్వాత మనం ఊడ్చిన ఊడ్పు అవి నాటుకుని మంచిగా దుబ్బు తయారైనప్పుడు వాటి పక్కనే ఉంటాయి ఈ చెత్త అంతా కూడా. కలుపు అంటారు దాన్ని. రకరకాల దుబ్బులు వస్తుంటాయి. మరలా రైతు ఏం చేస్తాడంటే, చేను నల్లమూన తిరిగిన తర్వాత కొంతమంది మనుషులను పెట్టి ఈ కలుపు మొక్కలని లాగేస్తుంటారు. ఈ పని వాళ్ళు ఇంతకుముందు అవి వేర్లతో లాగేవారు, ఇప్పుడు పైన లాగేస్తున్నారట. ఎందుకు లాగేస్తున్నారంటే అవి మళ్ళీ వస్తే మాకు మళ్ళీ పని చెప్తాడు ఈ రైతు అని. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఆ కలుపు ఎలా లాగినప్పుడు దాన్ని ఎక్కడ పట్టుకుంటాం మనం? నేను కూడా కలుపు తీసేవాడిని. దాన్ని మొక్క పట్టుకోకుండా వేర్లు కిందకి మన వేర్లు పంపించి దాని రూట్స్తో సహా లాగేసి గట్టు మీద పాడేస్తాం. అప్పుడు అక్కడున్న ఆ సాయిల్లో ఉన్నటువంటి బలమంతా, ఆ శక్తి అంతా కూడా ఆ వరుదుబ్బుకి వెళ్తుంది. అలాగనే నీ బిడ్డ ఎదుగకుండా ఒక దుబ్బి అడ్డొచ్చిందేమో, ఒక కలుపు వచ్చేసిందేమో నీ ఇంట్లో, మీ ఆదాయము నిలబడకుండా, నీవు మంచి సాక్షిగా ఉండకుండా చేయటానికి సాతానుడు గచ్చబొదలు చెల్లించాడేమో. ఈరోజు పరమ తండ్రి నీతో నాతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, యుద్ధము చేయువాని వలె. అందరూ మాట గట్టిగా చదవాలి. యుద్ధము చేయువాని వలె. వాటి మీద కాదు, వాటిలోనికి ఒడిగా జొచ్చి తప్పక వాటిని ఇంకా బూడిద చేసేస్తాడు అనమాట. మీరు ఎన్ని నిమ్మకాయలు కట్టినా పోన బూడిది. మీరు ఎన్ని పచ్చిమిరకాయలు కట్టినా, ఎన్ని మిరకాయలు కట్టినా పోదది. గుమ్మడికాయ కట్టినా, ఆనపకాయ కట్టినా, చింతకాయలు కట్టినా. నమ్మండి, దేవుడు ఈరోజు మీ అందరికి ఇస్తున్న గొప్ప మాట, మీ ఇంట్లో ఉన్న ఆ గచ్చబొదలోనికి దేవుని శక్తి దిగబోతా ఉంది. మీ ఇంటిలో నుండి ఆ దురాత్మ పారిపోతా ఉంది. నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తున్న ఆ దుష్ట ప్రభావంలోనికి దేవుని శక్తి అగ్ని వలె వచ్చి కాల్చేస్తుంది అనమాట. ఇది నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. దేవుడు ఇంతగా నన్ను ప్రేమించాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను అనుకున్న వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేయండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. మీరే తాడు కట్టుకొని అవసరం లేదు, ఏ రింగు పెట్టుకోకర్లేదు, ఏ రాయి పెట్టుకోకర్లేదు. రాయి నిన్ను రక్షించదు, తాడు నిన్ను నడిపించదు. యెహోవాను వాడు నిన్ను రక్షిస్తాడు. యెహోవాయే నీకు తోడుంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కీర్తన 121లో ఉన్నది, రండి చదవండి. కొండలతోటి నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయం కలను. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఒక ఆమె ఏడుస్తూ ఉంది, కొడుకు చనిపోయాడని.
బైబిల్ గ్రంథంలో లోకసువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె కుమారుడు చనిపోయాడు. ఆ ఊరు యేసుప్రభు వారు వెళ్ళారు. ఒకసారి చూడండి, లోకసువార్త 7వ అధ్యాయము 11వ వచనం చదవండి, ముగిందాం. లూక్ చాప్టర్ 7 వర్స్ 11. 7వ అధ్యాయం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు సమాజమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అందరూ చూడండి, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను. అందరూ అండర్లైన్ చేసుకోండి, పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి గట్టిగా చెప్పడం, కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆమేన్. కాపాడేవాడు ఇలా కాపాడతాడు. పాడి ఆపి మరీ బాగు చేసాడు ఆయన. ఆమేన్. ఒక ఊరు, ఆ ఊరు పేరు ఏం పేరంటే అందరు చెప్పండి, అందరు చెప్పట్లేదు, క్లియర్గా చదవాలి. నాయీనను గ్రామము. తాడేపల్లిగూడెం ఎలాగుందో నాయీనని గ్రామం ఊరు పేరు, నేమ్ ఆఫ్ ద విలేజ్. అయితే భర్త చనిపోయేటప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు ఆమెకి. ఆ కుమారుడిని పెంచుకుంటూ ఉందామే. అద్భుతం ఏంటంటే ఈమె చరిత్ర చూస్తే ఈ నాయీని గ్రామంలో ఆమె చాలా దైవ భక్తి కలిగిన స్త్రీగా కనపడుతూ ఉంది. ఒకే ఒక కుమారుడు. ఈ కుమారుడు చనిపోయాడు. ఊర్లో వాళ్ళందరూ వచ్చారు, అయ్యో భర్త లేకపోయినా కానీ కొడుకున్నాడులే అనుకుంటే ఈ కుమారుడు కూడా చనిపోయాడని చెప్పి అందరూ చనిపోయినట్టు ఏం చేస్తారు? అందరు చెప్పరే, బిందుడు నీళ్లు 2 బిందుల మీద వేసేసి ఆ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తారు. కర్రలు తెచ్చేవాళ్ళు కర్రలు తెచ్చి పాడి కడతారు. ఏం కడతారు? పాడి కడతారు. పాడి కట్టి ఈ చనిపోయిన దేహాన్ని శుద్ధి చేసి వస్త్రం చుట్టి దాని మీద పెట్టేశారు. తల్లి తల బాదుకుని ఏడుస్తూ ఉంది. ఆ తల్లిని అనేక మంది ఆదరిస్తూ ఉన్నారు. ఎంతమంది ఆదరించినా ఆమెకు ఆదరణ రావట్లేదు. యేసు ప్రభు వారు ఆ గ్రామంలోనికి వెళ్ళారు. నాయీనని గ్రామానికి యేసు ప్రభు వారు తన శిష్యులతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ తల్లి తల బాదుకుంటూ ఏడుస్తున్న ఏడుపు, ఆ ఊరు ప్రజలందరూ కూడా ఏడుస్తూనే ఆ శ్మశానానికి తీసుకుని వెళ్తూ ఉంటుంటే యేసు ప్రభు వారు సీరియస్గా ఆ రోడ్డు మధ్యకి వెళ్ళి వారిని ఆగమని చెప్తూ ఆ పాడెను పట్టుకుని ఆగండి అన్నాడు. అంతే. దేని పట్టుకున్నాడైనా? అందరు చెప్పాలి. ఎవరైనా పాడి ముట్టుకుంటారా? కొంతమందికి ఎవరు చచ్చిపోయారంటే భయం, ఎదురెళ్ళరు, ఇంట్లోంచి బయటకు రారు. మా హైదరాబాద్లో ఒక మేడం గారు ఉంది, చెప్పకండి ఎవరికి. ఆవిడ స్కూల్ హెడ్ మాస్టర్, పైగా ఏంటి స్కూల్ హెడ్ మాస్టర్. వాళ్ళ భార్య భర్తలకు గొడవ వచ్చింది. నన్ను న్యాయాధిపతిగా పిలిచారు. నేను వెళ్ళాను, ఏంటి సంగతి? ఆయన మంచి ఆఫీసర్. ఆమె అంది, అతను అన్నాడు, పాస్టర్ గారు అండి, నా భార్య లాంటి భార్య ఎవరికి ఉండకూడదండి అన్నాడు. నేనేం చేశాను అంది. ఎవడైనా చనిపోయాడంటే బయటికి రావట్లేదండి, ఇల్లంతా కడిగేస్తుందండి. ఎక్కడ చచ్చిపోతే మీ ఇంట్లోనా అన్నాను. కాదు కదండి, మా కాలేజీలో ఎక్కడెవరు చనిపోయారని మాట వింటే చాలు స్కూల్కి కూడా మానేసి ఇల్లంతా కడిగి 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 మళ్ళీ అన్నిటికి సిలువలు వేసేస్తుందండి.
ఒకరోజు ఆకలితో వచ్చాడట ఆయన ఇస్రోలో చేస్తాడు. ఆకలితో వస్తే భోజనం పెట్టమంటే పైనుంచి కేకలెత్తుందట, నువ్వు ఇంకా లోపలికి రాకు. ఏ అంటే ఒక శవం ఇలాగ వెళ్ళింది మనము ఇంటి ముందు నుంచి. అయితే వెళ్తే నేనేం చేయను అన్నాడట, నువ్వు స్నానం చేస్తేనే కానీ పైకి రాకందట. ఎక్కడికి? అలాంటి విశ్వాసులు ఉన్నారు నా దగ్గర. ఆ బాధ, పాస్టర్ గారు శవం వెళ్ళిందంటండి, భోజనం పెట్టడం మానేసిందండి, స్నానం చేసి పైకి రమ్మంటుందండి. ఒక్కో భార్య అంత బాధ పెడుతుంది. మీ దగ్గర ఎవరైనా ఉన్నారా ఈ పట్టణంలో? అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే హల్లెలూయా చెప్పండి. ఒక భార్య అలా కాలు కడుక్కోబడ్డది, ఇంకా నా బోడిగుండు చేసుకురా అనలేదు. అలాగ నువ్వు మహిళలు కూడా ఉంటారు. చివరికి ఏమైందో చెప్పిన, ఆమె పెట్టే బాధలకి భర్త చచ్చిపోయాడు అన్న. ప్రియులరా, చాలామందికి ఒక శవం వెళ్తుందంటే భయం, ఒక బాడీ అక్కడ ఉందంటే భయం. బయటికి రారు, పలకరించడానికి వెళ్ళరు చాలామంది. కానీ యేసు ప్రభు వారు ఆ పాడి మీద ఉన్న డెడ్ బాడీ చూసి ఆమె ఎవరు ఎందుకు కనికరపడ్డాడు? మొదటగా తల్లి ఎందుకు కనికరపడ్డాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎవరెందుకు కనికరపడ్డాడు ఆయన? తల్లి ఎందుకు కనికరపడ్డాడు? ఎందుకంటే పరమ తండ్రి యేసు ప్రభు వారు చాలా బాధ్యత కలిగిన వాడైన. పాడెళ్తూ ఉంటే చదవండి అక్కడ, ఆయన పాడిని ముట్టుకున్నాడు. ఫస్ట్ పాడిని అలా చేయి పెట్టి ఆపితే అందరూ ఆగిపోయారు. ఏంటి పాడిని ఆపాడేంటి ఇతను? ఈ దైవ కుమారుడు అన్నవాడు పాడిని ముట్టుకున్నాడేంటి? వాళ్ళందరూ యూత్ ఉన్నారు అక్కడ ఎక్కువ, చాలామంది స్తంభించిపోయారు. వెంటనే అందరూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు చూస్తున్నారు. ఆయన అన్నాడు, చదవండి అక్కడ, చిన్నవాడా, లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనం. ఎస్, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. చిన్నవాడా లే అని నీతో చెప్పుతున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి, ఆ చనిపోయిన వాడు అంటండి, ఈయన పాడి ఆపాడు, చనిపోయిన కుమారుణ్ణి లేపడం అందరూ చూచి ఏమన్నారు అక్కడ? ఏమన్నారు చెప్పండి? చనిపోయిన వాడు లేచి కూర్చున్నప్పుడు మాట్లాడసాగాను. ఆ కూర్చున్నవాడు నిద్రలోంచి లేచినప్పుడు చూడండి, కాలు చాపుకుని కూర్చుని మాట్లాడతాం కదా, అలా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. బోధకుడా లేవమన్నావు, లేచాను బోధకుడు అంటే, లేవటం కాదు, ఇక మీదట నా సాక్షిగా నీవు ఉంటావు. ఈ సంభాషణ అంతా వీళ్ళందరూ వింటూ వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? అందరూ భయాక్రాంతులైపోయారు. మనలో గొప్ప ప్రవక్త, అమ్మో మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. దేవుడు తన ప్రజలను దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. పాడిని ఆపిన దేవుడు. పాడి అంటే అది మూల భాషలో ఒక అర్థం ఏంటంటే మంచము అని వచ్చింది. ఏమొచ్చింది? అది మంచం. ఎవరికైనా ఇప్పుడు లంకల్లో హాస్పిటల్ లేనప్పుడు ఉండవు కదా, ఎవరికైనా డెలివరీ సమయం దగ్గరికి వస్తే ఏం చేస్తారు? ఎందులో పట్టుకొస్తారు? వాళ్ళు మంచం తిరగేసేస్తారు. తెలుసా మీకు? ఎవరైనా ఎండని తాగేసింది అనుకోండి లంకలోని, కొంతమంది కోపగించి పాయిజన్ తీసుకుంటారు. వాళ్ళని రక్షించాలంటే ఏం చేస్తారు? లంక ప్రాంతం తెలుసున్న ప్రజలు ఉన్నారా? వారిని ఏం చేస్తారంటే మంచం తిరగబెట్టి దాంట్లో పెట్టి నలుగురు మోసుకొచ్చేస్తారు. దానిని కూడా పాడే అంటారు. పాడే అంటే మంచం. మంచాన్ని ముట్టిన యేసు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రతిరోజు మనం ఎక్కడున్నా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, చివరికి ప్రతిరోజు మనం దేని దగ్గరికి వెళ్తాం చెప్పాలి మీరందరూ? మంచం మీదే. ఏడుపు వచ్చినా మంచం, మొగుడోడు తిట్టినా ఎక్కడికి వెళ్ళి ఏడుస్తావు? గట్టిగా చెప్పాలి. తలపోటు వచ్చినా, ఫీవర్ వచ్చినా
కడుపు నొప్పి వచ్చినా చెప్పట్లేదు మీరందరూ. బాగా బద్ధకం వచ్చినా, నేను మంచిగా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలన్నా, ఈరోజు నీ మంచమును ఆయన ముట్టుతా ఉన్నాడు. నువ్వు సుఖనిద్రపోతావు, మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు. ప్రతి క్షణము నిమిషము నీరు కడుతూ నీ మంచము చుట్టూ ఆయన కాపుదల ఉంది. ఆయన నీకు సుఖ నిద్రిస్తాడు, సుఖ జీవితంలో గడుపు సంవత్సరములు శాంతిని దేవుడికి ఇస్తున్నాడు. పాడిని ఆపాడు, ఆయన పాడిని ముట్టుకున్నాడు కనుకనే శ్మశానానికి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. పాడే లాంటి కష్టాలు, శ్రమలు నీ ఇంటిలో నీ జీవాన్ని సమాధికి తీసుకెళ్ళిపోతున్నాయేమో, దేవుడు దాన్ని ఈరోజు ఆపుతున్నాడు. నీ ఇంట్లో సజీవ కార్యాన్ని దేవుడు చేయుచున్నాడు. ఎలాగా అన్నాడంటే, అక్కడ అన్నాడు కదా, పొదలు వచ్చినా ఏమన్నాడు అక్కడ, ఆ గచ్చ పొదలను యెషయా గ్రంథం చదవండి. గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల, వినండి అమ్మా, అయ్యా, దేవుడు మీకు ఇస్తున్న శుభవార్త. ఈ పౌర్ణమి రోజు ఎంత మంచి మాట ఇచ్చాడు దేవుడు, చూడండి. ఏమన్నాడు, నీ ఇంటిలో గచ్చ పొదల్లోకి నేను దూరి యుద్ధము చేయువాని వలె, అందరు చెప్పాలి, గచ్చ పొదల్లోకి యుద్ధము చేయువాని వలే దూరి దానిని కాల్చి వేయుచున్నాను. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు ప్రభువు స్తుతించండి. నీ ఇంట్లో సాతాను కాలిపోతుంది, మీ ఇంట్లో దరిద్రత కాలిపోతుంది, మీ ఇంట్లో సమస్తము దేవుడు కాల్చి పడేస్తాడు. నువ్వు నమ్మితే ఇక్కడ స్తుతిస్తున్నావు, ఇక్కడ వింటున్నావు, అక్కడ దరిద్రము కాలిపోతా ఉంది, తగులడిపోతా ఉంది, శని తగులడిపోతుంది, రోగము తగులడిపోతుంది. నీ శరీరంలో రోగము అగ్నితో కాల్చివేయబడతా ఉంది. అందరూ లేచి నిలబడదాం, ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. పాడి ఆపి ఆ పాడిని శ్మశానానికి వెళ్ళనివ్వలేదైనా నీ మంచము, నీ సుఖము, నీ భోగము, నీ జీవితము శ్మశానానికి వెళ్ళనివాడైనా ఆపగలిగాడు. ఈరోజు ఒక శుభవార్త, నీ బిడ్డను ఆయన కాపాడుతున్నాడు, నీ భర్తను కాపాడుతున్నాడు, నీ భార్యని కాపాడుతున్నాడు, నీ శరీరాన్ని కాపాడుతున్నాడు. ఆయన నీ పాడిని ముట్టుకున్నాడు. ఆయన మరణించిన కుమారుడితో మాట్లాడాడు. కుమారుడా లెగు, జీవము కలిగి లెగు, నేను నీతో మాట్లాడుచున్నాను. వెంటనే బోధకుడా అని లేచాడు. మరణము తప్పించుట యెహోవా వాసం. అందరూ కూడా నమస్కరించండి, కళ్ళు మూసుకురండి. రోగం ఉందని ఏడుస్తున్నావా? షుగర్ వచ్చిందని ఏడుస్తున్నావా? క్యాన్సర్ వచ్చిందని ఏడుస్తున్నావా? గడ్డలుగా ఉన్నాయి, కంతులు ఉన్నాయి, చర్మం మారిపోతుంది, రక్తం మారిపోతుంది, ఏదో వ్యాధి వచ్చింది నాకు, నేనేదో పాపం చేశాను, ఏడుస్తున్నావా? అయినా యేసునామములో క్షమించబడుతున్నావు. యేసునామములో క్షమాపణ ఉంది. పాడి ఆపిని బిడ్డను లేపిన దేవుడు నీకు కాపు చేయుచున్నాడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు నేను దానిని కాపాడుతున్నాను. నీ కుటుంబ సభ్యులు ఎవ్వరికి ఏ కీడు కలగదు. అందరు రెండు చేతులు పైకెత్తి, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు బాబు, నాతో మాట్లాడావు, నాకు ఇంకా ఆయుష్ ఉందా, ఇంకా మంచి చూస్తానా? చూస్తావు, దేవుని కార్యము చూస్తావు, దేవుని కార్యము గురించి చాటి చెప్తావు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి, అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. ఆయన నిన్ను బాగు చేశాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. మీ పాపములన్నీ యేసు ఎదుట ఒప్పుకుందాం.
గుండె నిండా బాధ ఉందా? అయ్యో ఈ రోగము నా ఇంట్లో ఉన్నదే అని ఏడుస్తున్నావా? నా ఒంటిలో ఈ రోగం ఉన్నది, నా కనుదృష్టి తగ్గిపోయింది, నా నరాలు బలహీనపడిపోయిన ఏడుస్తున్నావా? మరలా దేవుడు కాపాడుతా ఉన్నాడు. మరలా దేవుడు పునర్శక్తినిస్తున్నాడు, పునరుద్ధాన శక్తినిస్తున్నాడు. ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను విడువలేదు, నీ చెయ్యి విడువలేదు. యెహోవాను నేను ఆ ద్రాక్షవనమును కాపు చేయుచున్నాను. కాపాడమని ఎవరినో పంపుతానంటలేదు ఈరోజు. ఆయనే డైరెక్ట్ గా వస్తున్నాడు. ఆయన నేను నిన్ను కాపు చేయుచున్నాను. ఏడవకు, దేవుడు మరల నీ చేతిగా అప్పగిస్తాడు. దేవుడు నీ చేతిగా అప్పగిస్తాడు. మరలా నీ రిమోట్కి వస్తుంది. పరిస్థితి అంతా మారుతా ఉంది. కథ మారుస్తున్నాడు. అయ్యో అయ్యో అని ఏడుస్తున్నావా? నీ శ్రమ పోగొట్టడానికి, నీ శ్రమ పోగొట్టడానికి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాడి ఆపిన వాడిని, పాడి మీద ఉన్నటువంటి మృతదేహాన్ని సజీవంగా నిలబెట్టిన వాడిని నేను నిన్ను కాపాడుతా ఉన్నాను. బ్రతుకున్న నీ బిడ్డని కాపాడుతాను. బ్రతుకున్న నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జ్ఞానాన్ని నేను కాపాడి ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాను. ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. చేతులు, రెండు చేతులు తలపైన పెట్టి రెండంతలుగా ఆశీర్వదించు. ఈరోజు నువ్వు ఇచ్చిన దీవెన నా బిడ్డకి ఏం కాదు, నా కుమారుడు ఎక్కడున్నా ఏం కాదు, నా కుమార్తె ఎక్కడున్నా ఏం కాదు, నా భర్త ఎక్కడున్నా ఏం కాదు, నా భార్య ఎక్కడున్నా ఏం కాదు. నా కుటుంబం చుట్టూ, నా బిడ్డల చుట్టూ దేవుని కంచె ఉన్నదని దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడాడు. నేను నమ్ముతున్నాను. దేవానికి వందనాలని ప్రభువును స్తుతించండి. అందరూ ప్రార్థనలో ఉండండి.